ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ అండ్ రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO నాంది రామేశ్వరరావు గారు. బడ్జెట్లో చూసుకుంటే మరి ఏపీకి వరాల జల్లు ఇంకా బడ్జెట్ కామన్ ఫ్రెండ్లీ అని చెప్పేసి వేటి ధరలు పెరుగుతున్నాయి, వేటి ధరలు తగ్గుతున్నాయి, ఇంకా చూసుకుంటే ఓవరాల్ బడ్జెట్ రివ్యూ ఎలా ఉంటుంది. మరొక విషయం ఏంటంటే మహిళలకు గుడ్ న్యూస్. మరి బంగారం ధర అమాంతం తగ్గిపోయింది. నిన్న బడ్జెట్ సమావేశం ముగిసేసరికి బంగారం ధర అనేది 10 గ్రాములకి 4,000 వరకు పడిపోయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే కదా. మరి వీటన్నిటి గురించి మరి బడ్జెట్ యొక్క ముఖ్య అంశాల గురించి మాట్లాడడానికి మనతో పాటు సార్ రెడీ ఉన్నారు. మా సార్తో మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ బడ్జెట్ 2024 ఏపీకి మరి వరాల జల్లు అంటే ఇప్పుడు చూసుకుంటే రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు అయితే కేటాయించారు కదా సార్. మరి ఏపీ రియల్ ఎస్టేట్ పరిసర ప్రాంతాల్లో ఎలా ఉంటుందంటారు, అంటే ఊపు అందుకుంటుందంటారా? అయితే ఫస్ట్ నా ఇమీడియట్ రిమార్క్ ఏంటో చెప్తా బడ్జెట్ గురించి. చాలామంది అడిగారు, నిన్న కూడా మనం కొన్ని ఛానల్స్లో మాట్లాడాను. ఇట్ ఈస్ ఇన్ కంటిన్యూషన్ బడ్జెట్ అంటాను. ఇన్ కంటిన్యూషన్ బడ్జెట్. గత 10 సంవత్సరాలుగా బడ్జెట్ ప్రజెంట్ చేస్తూనే వస్తున్నారు నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్. సో ఒకవేళ నేను ఈ బడ్జెట్ బాగుంది అన్నాను అనుకోండి, అంటే అంత ముందు వచ్చిన బడ్జెట్ బాగోలేదు అని అర్థం. రాజుగారు రెండో భార్య బాగుందంటే మొదటి భార్య బాగోలేదు అట్లా ఉండే. సో నేను బాగుంది అని చెప్పను. ఇట్స్ అన్ ఇంక్రిమెంటల్ గ్రోత్. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా సడన్ షాకింగ్ న్యూస్లో స్లోగా ఇంజెక్ట్ చేస్తారు. సో అది ఏంటంటే స్టెప్ బై స్టెప్ వాళ్ళకు ఒక ప్లాన్ ఉంది. 2040కి ఇండియా షుడ్ బి వన్ ఆఫ్ ద టాప్ డెవలప్డ్ కంట్రీ ఇన్ వరల్డ్ అనే అంబిషన్ ఉంది ఆయనకి. సో దానికి అనుకూలంగానే గత 10 సంవత్సరాలుగా ఎవ్రీ ఇంక్రిమెంటల్ అంటే కొద్ది స్టెప్ బై స్టెప్. ఒకేసారి మీరు 10 మెట్లు ఎక్కలేరు కదా. ఆయన విజన్ ఈజ్ వెరీ క్లియర్. అండ్ ఆయన ఈ గత 9-10 బడ్జెట్లో కూడా ఆయన ఎప్పుడు షాకింగ్ న్యూస్లు ఇవ్వలేము, మీకు స్లోగా పెంచుతారు. సో ఆ విధంగా చూసుకుంటే బడ్జెట్ ఇది మిక్స్డ్ ఒపీనియన్. ఇది చాలా బాగుందని చాలా బాగాలేదు. ఇంకా నా ప్రకారం అయితే ఇన్ కంటిన్యూషన్గా వాళ్ళ ప్లాన్ ప్రకారం వెళ్తారు. వాళ్ళు ఎక్కడ టిల్ట్ అవ్వట్లేదు, డివియేట్ అవ్వట్లేదు. దట్స్ ఆల్సో జనరల్ కామెంట్. మీరు దాదాపు ఏపీ కోసం వచ్చారు. ఏపీతో పాటు మీరు చూసుకుంటే అంతకుముందు ఇండియాలోనే చూసుకుంటే నార్త్ ఈస్ట్ కంటే అంతకుముందు మన కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్ ఉన్నాడు. అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇన్ఛార్జ్ అంటే నార్త్ ఈస్ట్ డెవలప్ కావట్లేదని నినాదాన్ని తొలగించి మొత్తం డెవలప్ చేశారు. ఇప్పుడు ఏం చేశారంటే నార్త్ ఈస్ట్ నుండి ఈస్టర్న్ పార్ట్కి వచ్చారు. వెస్ట్ బెంగాల్ కానీ బీహార్ కానీ జార్ఖండ్ ఇది వన్ ఆఫ్ ద లోయెస్ట్ అంటే పోవర్టీ ఎక్కువ ఉన్న స్టేట్ లాగా విడిపోయిన తర్వాత, ఎస్పెషల్లీ ఏపీ ఎట్లయితే విడిపోయిందో జార్ఖండ్ కూడా అట్లా విడిపోయింది. సో వీటిలో ఏపీ, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ వీటి మీద ఫోకస్ కొద్దిగా ఎక్కువ పెట్టి జరిగింది. కొద్ది ఫండ్స్ కూడా ఎక్కువ రిలీజ్ చేయడం జరిగింది. బీహార్కి హైవేస్ కోసం అనేది 26,000 కోట్లు అట్లా చాలా ఉన్నాయి. కమింగ్ బ్యాక్ టు ఏపీ వచ్చేసరికి ఏపీలో రియల్ ఎస్టేట్ మన లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, అంత పాజిటివ్ సెన్స్ లేదు. లాస్ట్ 5 ఇయర్స్లో ఇట్ హెస్ గాన్ డౌన్. 25 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయాం. వైజాగ్ కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ. ఈ 15,000 కోట్లు ఇచ్చిన తర్వాత అయితే చాలామంది ఒపీనియన్ అంటే 15,000 కోట్ల అమరావతి వస్తుందా, క్యాపిటల్కి సరిపోద్దా, 1,00,000 మన ఐ థింక్ అపోజిషన్ లీడర్ అని నేను ఎక్కడో చూశాను, 1,00,000 కోట్లు ఇవ్వాల్సిన 15 కోట్లు ఇస్తే పెద్ద ఒరిగింది ఏమీ లేదు అన్నట్టు వచ్చింది. కరెక్ట్. ఇప్పుడు సెక్రటేరియట్ కావాల్సిన 5-6 బిల్డింగ్లు కావాలి, 15,000 కోట్లు సఫిషియంట్. వాళ్ళు కూడా ఏమన్నారు, నిర్మలా సీతారామన్ గారు వెరీ క్లియర్గా అన్నారు, వీ విల్ ట్రై టు అరేంజ్ 15,000 crores ఫర్ అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్. అంటే అర్థం అంటే ఇప్పుడు ఒక స్టేట్మెంట్ మీరు గమనించాలి, అమరావతి క్యాపిటల్ అని సెంట్రల్ కన్ఫర్మ్ చేసింది. రేపు పొద్దుట జగన్ గారు వచ్చినా ఇంకా XYZ వచ్చినా దాన్ని మార్చే అవకాశం లేవు. ఎందుకంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రూవ్ అయిపోయి ఇస్తున్నారు, ఇవ్వడమే అమరావతి క్యాపిటల్ బడ్జెట్ అని ఇస్తున్నారు. సో అదొక పాజిటివ్ సైన్ ఫర్ ఏపీ పీపుల్, ఇన్ఫ్యాక్ట్ ఫర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రియల్ ఎస్టేట్ పీపుల్కి కూడా. రెండోది, ఈ 15,000 కోట్లతో ఏమవుతుందంటే రే ఆఫ్ హోప్ అనేది, కాన్ఫిడెన్స్ ఇన్ ది పబ్లిక్ డెఫినెట్గా పెరుగుతుంది. నిన్న మొన్నటి వరకు ఏమవుతుందో చంద్రబాబు నాయుడు డబ్బులు లేవు ఏం కడతాం, మొన్న అంతకుముందు వీళ్ళు ప్రతిపాదించింది 20 నుండి 25,000 కోట్లు, అందరూ 60-70% ఇచ్చారు. దట్స్ అ గుడ్ సైన్. ఎందుకంటే మిగతా అన్ని స్టేట్లకి ఇవ్వలేదు కదా, మన సపరేట్ అయిపోయిన స్టేట్ కాబట్టి మనకి ఇచ్చారు. దాన్ని కరెక్ట్గా వినియోగించుకొని మనం అనుకుంటే నెక్స్ట్ 3-4 సంవత్సరాల్లో కడితే మాత్రం డెఫినెట్లీ ఇట్స్ ఎ బూస్టింగ్ పాయింట్ ఫర్ ది రియల్ ఎస్టేట్ జోన్. అండ్ పాజిటివ్ ఏంటంటే కొనుక్కోవడం మొదలుపెడతారు. నౌ ఇండస్ట్రీస్ విల్ స్టార్ట్ కమింగ్, ఎంప్లాయ్మెంట్ విల్ కీప్ జనరేటింగ్, అండ్ దెన్ ది రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిందని మన హైదరాబాద్లో చూసాం. ORR కానీ RRR ఎఫెక్ట్ ఎంత పడింది అన్నది. ఇప్పుడు అక్కడ కూడా ORR 189 kilometers అంతా ప్లాన్ చేస్తున్నారు. సో ఇట్ ఆల్ విల్ బి ఎ పార్ట్. అండ్ ఇట్ డెఫినెట్లీ మీరు అడిగిన దానికి రియల్ ఎస్టేట్కి పాజిటివ్ లుక్స్ వచ్చిందని చెప్పుకోవచ్చు.
సో మరి ఈ ప్యాకేజ్లో చూసుకుంటూ ఇప్పుడు అమరావతిలో రియల్ ఎస్టేట్ పెరిగితే మరి అదే ఎఫెక్ట్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ తగ్గే అవకాశం ఉంటుందంటారా? అది చాలాసార్లు చెప్పానండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రిపీటెడ్లో ఉండే ఇప్పుడు పక్కన అరటిపల్లి వాళ్ళు 2 అమ్ముతున్నారండి. 20 సంవత్సరాలు పెట్టి అదే ఫ్లాట్ మీద అమ్ముతారు. వాళ్ళు ఇద్దరు రిలేటివ్స్ ఉంటారు, మనకు తెలియదు. ఇప్పుడు మూడో వాళ్ళు మీ వాళ్ళు ఎవరో పెట్టారు అక్కడ. వాడు బిజినెస్ చేస్తాడా చేయడా? చేస్తాడు కదా. వీళ్ళు బండి ఎత్తేస్తారా? సో మీరిచ్చే క్వాలిటీ, మీరిచ్చే సర్వీస్, మీరిచ్చే క్వాలిటీ అంటే ఆ ప్రైసింగ్ కానీ ఇవన్నీ దాన్ని బట్టి మీ బిజినెస్, ఎవరి బిజినెస్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఏపీలో పెరిగితే హైదరాబాద్లో తగ్గిపోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే హైదరాబాద్ ఇవాళ బిల్ట్ అయింది కాదు, మీరు నేను పుట్టినప్పుడు బిల్ట్ అయింది, స్టార్ట్ అయింది బిల్డింగ్. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. సో హైదరాబాద్ అనేది గత 50-60 సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చిన తర్వాత డెవలప్ అవుతూనే ఉంది. కాకపోతే గత 10-15 సంవత్సరాలుగా కొద్దిగా బాగా స్పీడ్గా పెరిగింది. సో హైదరాబాద్కి ఇప్పుడు ఒక అడ్వాంటేజ్ అంటే 4 పక్కల పెరుగుతుంది, నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. అండ్ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఈ కంట్రీలోనే చాలా సిటీస్కి లేవు. సో హైదరాబాద్ ఇస్ లైమ్ లైట్. హైదరాబాద్ గ్రోత్ ఎవరు ఆపలేరు. అటు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, ఇటు ఇంకొకరు వచ్చినా, బికాజ్ ఏపీ పెరగడం అనేది ఇట్స్ ఎ పాజిటివ్ న్యూస్. ఏపీ మన స్టేజ్కి రావడానికి చాలా టైం పడుతుంది. ఎస్, చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రూవన్ పొలిటీషియన్, అడ్మినిస్ట్రేటర్, బాగుంది. బట్ అన్నిటికీ ధనం ఇద్దామని ఇప్పుడిప్పుడే డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. అది రావాలి, శాంక్షన్ అవ్వాలి, ఇంప్లిమెంట్ చేయాలి, అట్లనే మిగతా ఫండింగ్ రావాలి ఇండస్ట్రీ. సో ఏపీలో డెవలప్ అయినందువల్ల మన తెలంగాణకి 5-10% డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ మేజర్గా ఏం డిఫరెన్స్ ఉంటుంది. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ డిఫరెంట్ segment and Telangana, Andhra is different. Yes. So I don't think any major difference will be there. People can happily invest there. కాదు ఇంకా అక్కడ కొద్దిగా హిందీలో ఒక ప్రావర్బ్ ఉంది, జో దిక్తా హై ఓ బిక్తా హై. మన దగ్గర చూపించుకోవడానికి అంటూ ఏదో ఉంది. జూన్ 2, 2024కి హైదరాబాద్ సపరేట్ అయిపోయింది కామన్గా. అంతవరకు హైదరాబాద్ కూడా కొద్ది రెవెన్యూస్ వెళ్ళేవి అనుకుంటా. ఇప్పుడు అది కూడా లేదు. సో తెలంగాణకి కొన్ని ఇన్బిల్ట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వేర్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయిడ్ అండ్ మ్యాథమెటిక్స్లో ఫార్ములా ఉంటుంది, ఒకటి రాస్తే ఒకటి వస్తుందండి. ఇప్పుడు ఏపీలో ఏంటంటే మనం ఆ బిల్డ్ చేయాలి, ఆ బిల్డ్ చేసుకుంటే దాన్ని బట్టి వాళ్ళు గ్రో అవుతారు. ఇట్ టేక్ సమ్ టైం. ఇప్పుడు హైదరాబాద్లో పెట్టిన దానికి అమరావతి పెట్టి రెండింటిలో పెట్టచ్చు. హైదరాబాద్ మీద 5 సంవత్సరాలు వస్తే అక్కడ 7-8 సంవత్సరాలు పట్టచ్చు. గ్రోత్ అనేది రెండింటిలో ఉంటుంది. అక్కడ కొద్దిగా స్లో అండ్ స్టడీ. ఇక్కడ ఆల్రెడీ రన్నింగ్ రేస్లో ఉన్నాం. వేరే టాప్ గేర్ కార్లో చూసుకుంటే 5 gears టాప్ గేర్ ఫుల్ స్పీడ్లో ఉన్నాం. ఆ స్పీడ్ ఇప్పుడు మీరు 5th gear నుండి 4th, 4th నుండి 3rd, 3rd నుండి 2nd, 2nd 4th అంటే స్టెప్ అంత డమాల్లో పడిపోదు. దిస్ నాట్ స్టాక్ మార్కెట్. సార్, రియల్ ఎస్టేట్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మరి ఏపీలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అంటారు? ఏపీలో ఏంటంటే ఎక్సెప్ట్ వైజాగ్ సపరేట్ మనం వీడియో చేద్దాం. వైజాగ్ కూడా పొలిటికల్తో సంబంధం లేకుండా పెరుగుతుంది. అమరావతి, విజయవాడ, గుంటూరు మేజర్ చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ అంటే ఈ అమరావతి మెయిన్ నుండి ఇప్పుడు అమరావతి ఇక్కడ ఉంటే విజయవాడ, గుంటూరు ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి. సో సపోజ్ గుంటూరు నుండి విజయవాడ ఎలా అంటే పెద్దకాకాని, చిన్నకాకాని, నంబూరు, నాగార్జున నగర్, మంగళగిరి ఇవి స్ట్రెచ్. అట్లా కాజా, తాడేపల్లి, రకరకాల తుళ్ళూరు, డైమండ్ రింగ్, వెంకటపాలెం, బోడుపాలెం, దొండపాడు ఇవన్నీ కూడా మంచి ఏరియాసే. ఎక్కడ పెట్టుకున్నా ఇప్పుడు సిటీకి మీరు క్యాపిటల్ సీడ్ యాక్సెస్ రోడ్ అని పెట్టారంటే మెయిన్ క్యాపిటల్ బిల్డింగ్. ఆ క్యాపిటల్లో 9 kilometers స్ట్రెచ్. ఆ 9 kilometers రేపు ఎంత ఉందంటే 50 నుండి 60-65 వేలు గజం ఉంది. అక్కడ నుండి మీరు దూరం పెరుగుతూ ఉంటే 15,000కి వచ్చేస్తారు. 10-15,000 నుండి ఈ 30 kilometers స్ట్రెచ్. సో అమరావతి ఫస్ట్ నాకు తెలిసి ఈ ఫేస్ని కవర్ చేస్తారు. అప్పుడు క్యాపిటల్ అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇన్వెస్టర్ కనిపిస్తుంది, దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ వస్తాయి. సో ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఎక్కడ పెట్టుకున్నా గ్రో అవుతుంది, ఆ ప్రాబ్లం ఏం లేదు. కమింగ్ టు పోలవరం, మరి నేను బడ్జెట్లో చూసుకుంటే దీని మీద కూడా చర్చ జరిగింది. మరి పోలవరం నిర్మాణం అనేది 2 ఏళ్ళలో కనుక పూర్తి అయితే మరి ఏపీ ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది అంటారు? రూపురేఖలు మారిపోతాయి. వండర్ఫుల్. ఎందుకంటే పోలవరం అనేది ఎన్నో సంవత్సరాల బట్టి నడుస్తున్న సబ్జెక్టు. పాత గవర్నమెంట్లో ఒక టర్మ్స్ కానీ ఇవి బాగాలేక వాటెవర్, ఎప్పుడైనా రిలేషన్షిప్ ఉండాలండి. రిలేషన్షిప్ అయితే ఏది జరగదు. ఇప్పుడు అక్కడ ఏమైంది, సెంటర్ వర్సెస్ స్టేట్ రెండు మంచి లైనప్లో ఉన్న పికప్లు అన్నీ ఇద్దరికి ఒకరికి సపోర్ట్ ఒకరికి కావాలి. ఇక్కడ బీజేపీ కావాలి, అక్కడ టీడీపీ కావాలి. సో దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్ టీడీపీ మేజర్ రోలు, ఇక్కడికి వచ్చేసరికి ఈ రోల్. సో నాకు తెలిసి పోలవరం కంప్లీట్ అయితే ఎన్నో గ్రామాలు, ఎన్నో అంటే చాలా ఉన్నాయి. ఆ సబ్జెక్ట్ మీరు ఇచ్చిన 1 నిమిషంలో చెప్పడం కష్టం, బట్ డెఫినెట్లీ ఇట్స్ ఎ పాజిటివ్ సైన్. దాన్ని ఫోకస్గా తీసుకొని ఇన్ని అంశాలు సెంట్రల్లో 30 రాష్ట్రాలు, 29 రాష్ట్రాల్లో ఇన్ని స్టేట్లు పెట్టుకొని ఓ 4-5 స్టేట్లు స్పెసిఫిక్గా సెంట్రల్ గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది. ఆ ఫోకస్ వల్ల ఏంటంటే ఆ ఏపీ అభివృద్ధి చెందడానికి చాలా దోహదపడుతుంది. సో ఎనీబడి విల్ ఫీల్ హ్యాపీ. కాదు కంప్లీట్ అవుతుందా లేదా 1-1.5 year అయినా, ఇప్పుడు 2 years మీరు అన్నట్టు కంప్లీట్ అయినా ఇట్స్ గుడ్ పాజిటివ్ పాయింట్. సాధ్యమే అంటారా సార్? మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో చూసుకుంటే చేయొచ్చండి. అంటే ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్, ఒక నాకు డౌట్ ఏంటంటే కూటమి గవర్నమెంట్ ఎప్పుడైనా ఎవరైనా తోక జాడిస్తే గవర్నమెంట్ పడిపోతుంది.
టీడీపీ బయటకు వచ్చింది అనుకోండి, బీజేపీ పడిపోతుంది సెంట్రల్లో. సో అదొక్కడే తప్ప అదర్వైజ్ నాకు తెలిసి బికాస్ ఆఫ్ ది డ్యూ ఎక్స్పీరియన్స్, మెచ్యూరిటీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి దే విల్ బి నియర్ టు ది మార్క్ అనే నా ఉద్దేశం. సో ఫైనల్గా చూసుకుంటే ఏపీ కోసం కేంద్రం అయితే చాలా నిధులు అయితే ప్రకటించింది. మరి ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయంటారా? మీ అనాలిసిస్లో ఏం చెప్తారు? చాలా ఉన్నాయండి పెండింగ్ అనేది. ఇప్పుడు నేను అన్నట్టు రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. ఇది ఒక పెద్ద ప్రణాళిక అండి. ఏపీ మన స్టేజ్కి రావాలని అట్లీస్ట్ 20-30 years పడుతుందండి. సో ఒక్కసారి మనం ఇప్పుడు మొక్క సీడ్ అయ్యగానే చెట్టు రాదు కదా, పండు టైం పడుతుంది. సో ఇప్పుడు ఉన్నదానికి మేజర్ ఫోకస్ కొంత చేశారు. బట్ ఫ్యూచర్లో కూడా ఐ థింక్ ఇప్పుడు విజయవాడ, చెన్నై కానీ, బెంగళూరు కానీ కూడా కనెక్టివిటీ చేస్తున్నారు. ఇండస్ట్రీ కారిడార్గా డెవలప్ చేస్తారు. సో వాటి ఇండస్ట్రీ వైజ్ కూడా కొద్ది ఫండింగ్, స్టీల్ ప్లాంట్ ఉంది, దాని పరిస్థితి ఏంటో తెలియదు. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. నాకు తెలిసి అన్నీ ఒకేసారి చేయలేవు. యూ కెనాట్ ఫోకస్ ఆన్ ఆల్ ది ఇష్యూస్ అట్ ఏ టైం. సో మేబీ సెకండ్ ఇప్పుడు ఈ బడ్జెట్ కూడా నాకు తెలిసి నిర్మలా సీతారామన్ చెప్పిందంటే ఇది ఫైనల్ బడ్జెట్ కాదు. దీంతో పాటు నెక్స్ట్ కమింగ్ 6-7 monthsలో దే ఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్ ది బడ్జెట్ అని విన్నాను. సో ఇంప్రూవ్ ది బడ్జెట్ అంటే ఇంకెక్కడెక్కడ ఈ లోటుపాట్లు, విమర్శలు, రియాక్షన్స్ చూసుకొని కొన్ని మేకప్ చేసుకుంటారు. అందులో కూడా కొన్ని ఫండ్స్ వచ్చే అవకాశం ఉంది మనకి. సో వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.